అయ్యా ప్రదక్షిణం చేసిరండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పరే పరే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. కొబ్బరికాయ కొట్టాలా స్వామి? అవునండి. ఆ పక్కన కొట్టండి. అయ్యా అయ్యగారికి దెబ్బ తగిలేలా కొడతావరా అడివి నాయాలా? ఆగు. ఏమబ్బా మొక్కు తీర్చుకుంటాండవా? అవునండి. పిల్లోడేదో దేవునికి మొక్కు తీర్చుకుంటాండే తెలియడంలా అంత ఆవేశం ఎందుకురా? పో భయపడమాక. యా ఊరప్పా మంది? మాది హైదరాబాద్ అండి. చిన్న పనుండి ఊరు వచ్చాను సార్. ఎవరు తాలూకా? మా నాన్నగారి పేరు ఫోన్ మల్లేశ్వరి చెప్పు. నాయనా యాడుండావు? గుళ్ళో ఉన్నానురా. ఆ రాఘవరావు కొడుకొచ్చాడు. ఏంది రామారావా? రామారావు కాదు నాయనా, రాఘవరావు. రామారావా? ఏ రామారావు రా? హలో నాయనా. వినపడ్డం లేదురా. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సిగ్నల్ సరిగ్గా లేదురా. ఏందప్పా పని? రామినీడి గారిని కలవాలండి. నాతో పని ఉండి నన్నే కొట్టినావా? అయ్యో రామినీడి గారంటే మీరేనా సార్? సారీ అండి. పర్వాలేదప్పా. ఏంది నాతో పని? మా అయ్యా పొలం తిరణాల విషయం మాట్లాడదామన్నారు. సరే వస్తా. మా ఇంటికి పోయి భోంచేసుకొని మాట్లాడదాంలే. అయ్యో మీకెందుకండి శ్రమ, బయట ఎక్కడైనా హోటల్లో చేస్తాను సార్. ఏందప్పా మా ఊరొచ్చి మా నాయనతో పనుండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా? మా వంశ గౌరవం ఏమైపోను? రాపా మా ఆతిథ్యం స్వీకరిద్దు గాని. జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. ఎప్పుడు వస్తుంది? పొద్దున్నే నంద్యాల పోయి తీసుకొచ్చిన మావయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? మాట్లాడాను. ఈయన ఏడి? ఏందప్పా చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి, అబ్బో మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదల కబుర్లకు అంతెక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా. పైనుంచి కిందికి దిగితే కదా. అపర్ణా, ఓ అపర్ణా, వస్తున్నానమ్మా. ఎల్లవే తల్లి, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మేము చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఉండు బావా. నిన్ను ఏంటమ్మా? అపర్ణ గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇది మీ ఇల్లు అండి? అవును. పొద్దునేమైపోయారు? ఈయన నీకు ముందే తెలుసమ్మా? తెలుసు నాన్న, రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చిండొచ్చు కదా. మాట పడుంటాలే నాయన. అలా అని కాదులేండి. అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగ్లోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వడవప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి. అప్పు బావని. నవ్వించాలే అప్పు. అబ్బో అన్నయ్య గారు పొడుచుకొచ్చేసిందే. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అప్పు చేయి అసలు వదిలితే ఒట్టు. శ్రీకాంత్ కొంచెం టాపిక్ డైవర్ట్ చేయవే ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిసారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కడుకుని రాప. అలాగే అండి. భోంచేశాక ఆడుకుందాం అమ్మా. బాలరెడ్డి, నువ్వెప్పుడొచ్చావు? పెద్ద రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హై బాబోయ్, ఇన్ని వంటలేంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాలా? అలాగే అండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి.
ఎందుకు ఉండదు? నీకు కొంచెం దగ్గర అయ్యాడు కదా. ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లోకి లాడని ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను నమ్మంటావా? కోయిన్సిడెంట్గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్గా ఆపండరా మీ గుసగుసలు, పెండ్లయ్యే వరకైనా. కర్మ. ఓకే అప్పు పిల్లో తీసే. ఇటు 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 ఇటు. జాగ్రత్త. ఓకే స్లోగా. ఏం జరిగినదక్క? రైట్ ఐస్ గడ్డలో వేడి నీళ్ళు తీసుకురండి. పెద్ద దెబ్బ తగిలినట్టు. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు, మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్ లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా అని నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతే అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గొద్దు. అదే కదా కావాల్సింది. అయ్యా తగ్గిపోతుంది. రై కాపడం పెట్టండి. అట్టాగయ్యా. బావా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోనే క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? మ్మ్హ్మ్. రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే. నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయి. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటది. కమాన్ రామ్, జంప్ జలాని, జంప్ జలాని. సోది కలలు కనుకు. పాపం అమాయకుడు బావా. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేస్తాను. ఊరుకో. ఏదో కుర్రోడు ఆనందపడుతున్నాడు, నీ సొమ్మం పోయిందే. ఏమో గుర్రం ఎగురుద్దేమో ఎవడికి తెలుసు. బావా ఆ తర్వాత ఏమైంది బావా? ఇంతలో తక్కువ సరే కాంతు అత్త ఇక్కడున్నాడు. నీ పని చెప్తాను వాళ్ళని. నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని. అవునే అప్పు, మా ఇంటి అడిగి ఎప్పుడు వెళ్తావే? నా చేతిలో ఏముందత్త, బావ ఒప్పుకోవాలిగా. నేనా? అదేందిరా, తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి. చదువుకి మీ ఇంటి రావడానికి సంబంధం ఏంటి మామ? డాక్టర్ చదివావు, కోడలుకున్న బుద్ధి లేదు. ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో, అక్కడ పెద్ద మా దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు. అవును సుమా. అది కాదురా కాంతు. ఏది కాదురా, ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా. ఆగవయ్య సామి, అబ్బాయి చెప్పింది అర్థమైందా? అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు. ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా? తద్దినం పిండాకుడు అని అనుస్తూ కూసో, పెండ్లయ్యే లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది. భావన కాదు గాని మళ్ళ సూర్యుగాడిని అడుగుతాను. నా మేనల్డు నా పార్టీయే. బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామ. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తే అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సమీ? ఆ సొంటిగాడిని ఏమన్నా పావీసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పోమన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ పుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు, పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో ఉన్నా. పర్లేదు, వస్తానండి. పదవే వెళ్దాం.
ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి ఓ బైరెడ్డి, వదినా ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపోయి దాని కట్టెలు చూడాలా, భోజనాల ఏర్పాట్లు చెయ్యాలా, కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా రాము గారిని జాగ్రత్తగా చూసుకో. ఎట్టా ఉండదు చిన్నమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోలి మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి ఈయనే ఉండవా? ఆచార్ని అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్పా. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద చేస్తా. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. అరటి గెలలు పూలు తీసుకురా. దేవుడా, ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఏందయ్యా అంటాండవు? ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు అంటున్నాను. అదేనండి, చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది కదండి, అందరూ వెళ్ళిపోతే బోసిపోతుందని. అవును నిజమేనయ్యా, కానీ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలిగా. మళ్ళీ ఇళ్ళంతా కూడేది అప్పు పెండ్లికే. అదెప్పుడండి? మాకంటే నువ్వే ఎక్కువ తొందరపడుతుండావే. శ్రీకాంత్ అప్పు ఒప్పుకుంటే ఈ దినమే లగ్గం అయిపోదా? వస్తుండా. ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి ఎదవా, 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా. వదలవు కదరా నువ్వు. కొట్టినాయాలా బాబు వెళ్ళరా. సార్ పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారానికి 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ మొక్క, పారు చేస్తే డబ్బులు దోలా. ఇప్పుడు ఏం చేస్తావురా? అవన్నీ ఎంటర్ చేసి సార్ చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దానం చేసేస్తావా? నీకే పోయే కాలం రా. ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి ఆ డీసీఎంలో వేయండి. అలాగే సార్. అబ్బా, వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతావు రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. సార్ సీట్ అండి. అలా గురిజా. ఇది నా సీట్ అండి. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరుందేమని చూసానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నా కూడా కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలాగొచ్చా ఇండీసెంట్ ఫెలో. ముందు వస్తాలంటే చూడలేకపోతున్నాం. మీరు పరిగెత్తుకెళ్ళరు. ఏమండి, దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చెయ్యి దించేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చెయ్యవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. వెళ్ళవే.
మన బొమ్మ వేసేస్తుంది. అతలో చూసుకున్నట్టుందే. ఉండవయ్యా, నీ ఆరాటం మిగిలిన కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పేసాబాయిందండి. బాగుంది. ఎవరూ చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూసాను కదా. ఇదిగో, ఎక్కడ పోతావు? ఓ కాపీ మా పెళ్లి చూడు పంపించుకుంటాడు. ఏమండి ఆగండి, చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ, వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో, ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలిక ఉందో లేదో కానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామ, ఒక్కసారి అటు చూడండి ప్లీజ్. అయ్య బాబోయ్, మీరు బొమ్మ వేసింది ఆ కోతినండి. ఆ కోతబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయినాడు బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ. రాము. నైస్ టు మీట్ యు. సేమ్ టు యు. అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి దొరకకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా జంప్ కట్టాం. వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఊరు వచ్చేసింది. మీ మాటల్లో పడి చూడే లేదు. ట్రైన్ 1 మినిట్ ఆగుతుంది, త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాన్నా, ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేందే? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండి ఎట్లాగా హాస్టల్ దివాలా తీశారంట. బావా ఏంటే, ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద. అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా అపర్ణ గారు, అపర్ణ గారు. అల్లుడు, చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయిస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేసాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడు. పోనీ చేసుకోవచ్చు కదా బావా.
నవ్వులాట కూడా ఆ మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు. మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను, నాన్న చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నాం, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలు కావాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. ఎత్తుకో వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? పోయినాడంట. ఒరే నీ కారులోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అవును, నాకు తెలియగలుగుతాను. ఎప్పుడు చూసినా డ్రాయింగ్ గేమ్ అంటే పిచ్చి గీతలు గీసుకోపోతే ఎవడని చూసుకోవచ్చు కదా. నావేం పిచ్చిగెత్తులు కావు బావా. మరేంటో? నా లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో డ్రా చేస్తున్నాను. నీ పిచ్చి గీతలు అంత పోయిటరీ ఉందంటే? అలా కాదు, చూడు. ఏమైంది? నా డ్రాయింగ్ బుక్ కనపట్లేదా? పేడ విరగడైంది. గోవిందా గోవిందా. పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకుని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అదే కదబ్బా నేను చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపని తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళీ పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు, ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట తాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అనిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రామినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త, అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న, మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమై, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు. మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆళ్ళు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏరియాదవనైనా అవ్వాలా? సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకున్నాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు, మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పూసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూర్చుంటాం. కృష్ణారామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తెంగరి గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా. మావయ్య మీరేం అనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి, అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటంటాడు? ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? నా కర్మే. ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. దొరుకుతుందండి.
నీకు కూడా ఇష్టం లేదని చెప్పే ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి తెలుసా? దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలే చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా వెళ్ళి మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి. శంగాలక్ష్మి, మరి ముట్టాలకి వెళ్ళి. ఓకే అప్పు పిల్లో తీసే. ఇటు 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 ఇటు. ఓకే స్లోగా. ఏం జరిగినదా? ఐస్ గడ్డలు వేడి నీళ్ళు తీసుకురండి. పెద్ద దెబ్బ తగిలినట్టు. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు, మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్ లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గుద్ది. అదే కదా కావాల్సింది. అయ్యా రై కాపడం పెట్టండి. అట్లాగయ్యా. బావా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోనే క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే. నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయి. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటది. కమాన్ రామ్, జంప్ జలాని, జంప్ జలాని. సోది కలలు కనుకు. పాపం అమాయకుడు బావా. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేస్తాను. ఊరుకో, ఏదో కుర్రోడు ఆనందపడుతున్నాడు, నీ సొమ్మం పోయిందే. ఏమో గుర్రం ఎగురుద్దేమో ఎవడికి తెలుసు. బావా ఆగండి ఆగండి, అందరికి ఇస్తాం. ఆగండమ్మా ఆగండి, కొట్టుకోవద్దాం. అమ్మయ్యా ఊరు వచ్చాం. ఇంతకీ నా కొత్త మొగుడు ఎవడో? రే 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 మెల్లి 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 మెల్లి, రిమ్ రిమ్, చక్రం చక్రం, సీట్ రా సీటు, గుండెగా సరిగా పట్టుకో. రే 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 మెల్లి మెల్లి మెల్లి. అబ్బా సైకిల్ మనుషులు తొక్కాలరా, ఏనుగులు కాదు. అబ్బా అయ్యి బాబాయ్, నీ చెయ్యి ఎంత బరువుగా ఉంటే నువ్వు ఎంత బరువు ఉంటావురా. అయ్యో అయ్యో, ఒరే ఒరే ఓకరా ఓకరా రే, ఒరే ఆ డాన్స్ లేటరా రే. ఒరే రాముగా ఎక్కడ చచ్చావురా? ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేపా. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం, పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఏడ్నే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మావయ్య చాలా బాధపడతా ఉండాడు. అతిథికేమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా.
స్వర్ణ ఇట్లా రామా ఆదికేశ్వరులు గారు వెళ్ళొస్తాం మంచిదే ఏ రాణి ఎలా ఉన్నావు? ఏం సామి మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తిమి? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్ప, మా బావసాలు నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనుడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి మరి. ఇప్పుడే తొందరే ఉంది. ఆబ్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయిలేండి. మీరు ఆనందపడండి. ఏంది ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండవా? చూస్తా ఉండే. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా. చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా. చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆబ్దికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా. నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. ఓబులడి ఆడకబ్బ పోతండ వర్తండ ఉండు. కెట్టప్ప లోపల పదా భర్తవత్సలం ఎల్లప్ప. ఎంత అయినా ఏం తప్ప ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండే. ఇప్పుడు పిల్లండి నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ ఒరే ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను. అది కాదు ఎర్న బిడ్డ నువ్వు పదమ్మా. ఏంటంటే మిడిగుట్లేసి చూస్తా ఉండ పద.